నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సంగీత కళానిధి సంగీతంలో అత్యున్నతమైన పురస్కారం కింద చెప్తారు. మద్రాసు సంగీత అకాడమీ వాళ్ళు ఇచ్చే అవార్డు ఇది. ప్రస్తుతం ఈ అవార్డు చుట్టూట చాలాను ప్రకంపనలు రేగుతున్నాయి. ఆ అవార్డును అందుకోబోతున్న వ్యక్తి టి.ఎం. కృష్ణన్, తొడూర్ మాడభూషి కృష్ణన్ గారు. అయితే ఆయనకి ఈ అవార్డు ప్రకటించగానే చాలామంది సంగీత విద్వాంసులు, చాలా ప్రముఖంగా ఉన్న సంగీత విద్వాంసులందరూ కూడా ఆ సందర్భంగా పెట్టిన కచేరీలకు మేము రాము అని చెప్పి అంటున్నారు. అయితే వాళ్ళు ఎందుకు అంటున్నారు అనే దాని మీద ఒకసారి మనం సంగీతం వాళ్ళతో చర్చిస్తే ఇది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చర్చించబోయే వ్యక్తి పేరు చెర్ల గోపాలకృష్ణ. ఈయన సంగీతంలో ఎంఏ చేయడంతో పాటు ఎంఫిల్ చేశారు. అది కూడా ఖరహరప్రియ రాగంలోని సంవాదుల మీద చేశారు. గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆయనతోటి మాట్లాడి అసలు ఎందుకు ఇంత వివాదం వచ్చింది, అంత అర్హత ఉన్న కృష్ణన్ గారికి ఎందుకు అవార్డు వద్దు అంటున్నారో మనం ఈరోజు మాట్లాడుకుందాం. నమస్తే అండి. మీకు నమస్తే అండి. ముందుగా అసలు ఫస్ట్ మీ సంగీత ప్రయాణం, తర్వాత మనం కృష్ణన్ గారి దానిలోకి వద్దాం. ఎప్పటి నుంచి నేర్చుకున్నారు సంగీతం? నా సంగీత ప్రయాణం అంటే అది నా బాల్యం నుంచే కొనసాగింది. అంటే పేరెంట్స్ నుంచా లేకపోతే బయటేనా? పేరెంట్స్ నుంచే అండి. మా తాతగారు మదనాపంతుల అచ్యుతరామయ్య గారని, ఆయన మంచి సంగీత విద్వాంసులు, మంచి వైలిన్ విద్వాంసులు కూడా. సో వారి నుంచి మా అమ్మగారి నుంచి నాకు అలా వచ్చింది. మా అమ్మగారు శ్రీమతి చెల్ల సూర్యకాంతం గారు, ప్రథమ గురువు ఆవిడే అండి నాకు. చెల్ల సూర్యకాంతం గారే నా గురువు ఆవిడ. ఆ తర్వాత ఇక్కడికి హైదరాబాద్ రావడం, తర్వాత ఇక్కడ చక్రవర్తుల పీతాంబరాచార్యులు గారని వారి దగ్గర నేర్చుకోవడం, తర్వాత వాసా గోపీనాథరావు గారిని వారి దగ్గర డిప్లొమా చేయడం, తర్వాత తెలుగు యూనివర్సిటీలో ఎంఏ కంప్లీట్ చేయడం, తర్వాత డాక్టర్ ఎస్ ఉమాదేవి గారి దగ్గర ఎంఫిల్ కంప్లీట్ చేయడం, గోల్డ్ మెడల్ అందుకోవడం జరిగింది. ఇది నా ప్రస్థానం అండి. ప్రస్తుతం నేను పవనాత్మజ మ్యూజిక్ అకాడమీ అని ఒకటి స్థాపించి దాని ద్వారా పిల్లల్ని తయారు చేయడం, ప్రోగ్రామ్స్కి పంపించడం లాంటివి చేస్తూ ఉన్నాను. అకాడమిక్గా ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? ఎంకామ్ చేశాను నేను. అంటే అది ఊరికే చదువుగా, కానీ వృత్తి ప్రవృత్తి మాత్రం ఇప్పుడు ఇదే పూర్తిగా సంగీతం, మొత్తం అంతా సంగీతమే. ఇప్పుడు ఈ ఎంఫిల్ చేసిన సబ్జెక్ట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే సంవాదులు అంటే ఏంటి, ఖరహరప్రియలో సంవాదులు ఏమిటి అనేది తెలుసుకుందాం. అంటే సంవాది అంటే ఒక స్వరానికి ఇంకో స్వరానికి మధ్యన 9 లేక 13 శృతుల భేదం ఉంటే దాన్ని సంవాది అంటారండి. ఆ 2 స్వరాలని పాడినప్పుడు మంచి హార్మోనిక్గా మనకి వినిపిస్తాయి అన్నమాట. అలాంటి సంవాది స్వరాలు ఏ రాగంలో అయితే ఎక్కువ ఉంటాయో ఆ రాగం ఎక్కువ మెలోడిక్గా వినిపించే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట అండి. సో ఇప్పుడు ఖరహరప్రియలో మనకి సంవాదులు ఎక్కువ ఉన్నాయి కనుక ఆ రాగాన్ని తీసుకుని, అందులో త్యాగరాజ స్వామి వారు ఖరహరప్రియ రాగంలో చేసిన రచనల మీద తీసుకుని దాని మీద చేయడం జరిగింది. ఒక్కసారి ఆ రాగంలో త్యాగరాజు రచించిన ఒక కీర్తన విందాం ముందర. ప్రక్కన నిలబడి ప్రక్కన నిలబడి ప్రక్కన నిలబడి ప్రక్కన నిలబడి గొలిచే మూచట బాగదల్ పగరాద ప్రక్కన నిలబడి. ఇది త్యాగరాజ స్వామి వారి రచన అండి ఇది. అయితే ఇప్పుడు ఈ పాట అనుకోకుండా కోయిన్సైడ్ అయిందో ఏమో కానీ, ఈ పాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే సబ్జెక్టుకిను ఈ కీర్తనకి కొంత పోలిక ఒకటి చెప్తాను. ఈ కీర్తనని సినిమాలో పెట్టారు, భానుమతి గారు పాడారు. అయితే మనసున తలచి మైమరచి ఉన్నానురా అనేది మనకి ఒక చరణంలో వస్తుంది. అయితే భానుమతి గారు పాడినప్పుడు మేము చిన్నప్పుడు విన్నప్పుడు కూడా ఈ చీమేమిటి అనుకున్నాను. మనసున తలచి మరచి ఉన్నానురా అనే పాడారు.
ఈ విరుపు అనేది స్వరం వల్ల సాహిత్యం కూడా విరిగిందని అనుకుంటున్నాను నాకున్న చిన్న జ్ఞానంతో. ఇప్పుడు మనకి జరుగుతున్న వాదన కూడా టిఎం కృష్ణన్ గారిది ఇదే వాదన. దీని గురించి అసలు ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఫ్రేజ్లో కూడా చాలామంది మనసున తలచిమై అని నిలుపుతూ ఉంటారండి. అది కంటున్నాను. అది ఏం చేయాలంటే మనం అక్కడ బ్రేక్ చేసుకుని మనసున దలచిమై మరచియున్నరా మై మరచి అనేది మనం కలిపి పాడితే పాడాలి. ఆ సాహిత్య భావం అనేది మనకి ఎలివేట్ అవుతుంది. అంటే మన వాగ్గేయకారులు ఒక ప్రత్యేకంగా పర్పస్తో రాసిన కీర్తనలు కనుక ఇవి కేవలం సంగీతమే కాకుండా అందులో సాహిత్యం చాలా ఉత్కృష్టమైన సాహిత్యం ఉంది కనుక ఆ సాహిత్య భావం వినేవారికి అందరికీ చేరాలి కనుక మనం ఆ పద్ధతి ప్రకారం పాడే బాధ్యత మన మీద ఉందండి. అంతేగాని ఇప్పుడు స్వరంలో విరుపులు ఉన్నాయని ఆ విరుపులకి తగ్గట్టుగా మనం సాహిత్యాన్ని పాడితే అసలు సాహిత్యానికి ఆ భావమే పోతుంది మొత్తం. అయితే ఇప్పుడు మనం విన్నట్టుగా టిఎం కృష్ణన్ గారు స్వరాన్ని ఎలా విడగొట్టామో సాహిత్యాన్ని కూడా అలాగే విడగొట్టాలి, ఆయనకు తెలియక ఇలా రాశారు అనే ఒక మాట వలన ఇంత దుమారం చెలరేగింది. అవునండి. అంటే ఇది కూడా ఒక కారణం, ఇంకా వేరే కారణాలు మళ్ళీ డిస్కస్ చేద్దాం. అవునండి. ఆయన పాడినది ఏమిటి, అసలు ఎలా పాడాలి? ఆయన అంటే ఇప్పుడు ఆరబిలో ఉన్నటువంటి సాధించిన పంచరత్నం తీసుకుని ఒక లెక్చర్ డెమాన్స్ట్రేషన్లో ఆయన దాని మీద అబ్జెక్షన్ చెప్పారండి. పాదద పప మగ రి 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 పమ ప రి స రి సద సా స సద రి 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 ఇది ఒక ఫ్రేజ్ అండి. అవును. ఈ ఫ్రేజ్లో వచ్చే సాహిత్యం ఏంటి మనకి? శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన అనే సాహిత్యం వస్తుందండి. అవును. ఆయన వాదం ఏంటంటే ఆ స్వరంలో బ్రేక్స్ ఎలా ఉన్నాయో అలా పాడాలి కదా సాహిత్యం, లేకపోతే రాగం చెడిపోతుంది కదా. అంటే ఆ మాత్రం త్యాగరాజ స్వామి వారికి తెలియదు అంటారా అన్నట్టుగా ఆయన ఒక లెక్చర్ డెమాన్స్ట్రేషన్లో చెప్పారండి. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన అని పాడమంటున్నారు. మరి అలా పాడితే అసలు ఆ సాహిత్య భావమే పోతుందండి. వాళ్ళు రాసిన ప్రతి కీర్తన కూడా ఒక రామాయణానికో ఒక భాగవతానికో ఒక భారతానికో లింకప్ అయి ఉంటాడు, లేదా పురాణాలకో. ప్రతి కీర్తన కూడా ఒక నీతి కానీ ఆ పద్ధతిలో వాళ్ళు రాశారండి. ఆ పర్పస్ని మనం పక్కకు పెట్టేసి భారతీయ శాస్త్రీయ సంగీతం అంటే స్వరంతో కూడింది కనుక మనం స్వరం ప్రకారమే పాడుకోవాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది అందరూ ఆలోచించాలండి. కానీ ఆయన కీర్తనలు విడిగా వింటే ఇప్పుడు బ్రహ్మభారమ కానీ వెంకటాచల నిలయం ఇట్లా ఎన్నో పాడినవి వింటే ఆయన భావంతో పాడారు కానీ ఎక్కడ పదాన్ని విరగొట్టలేదు. అవునండి. మనం ఒకసారి ఈ ఒక్క కీర్తనలో ఒకసారి కృష్ణన్ గారి వైపు నుంచి మాట్లాడదాం. మనం అంటే త్యాగరాజుని నిందించడం అనే పని ఎవ్వరం చెయ్యము, ఎందుకంటే సంగీత భిక్ష పెట్టిన వాళ్ళు కాబట్టి వారిని మనం తప్పు పట్టట్ల. ఈయన వైపు నుంచి మనం మాట్లాడదాం ఒకసారి. దీనికి తగ్గట్టుగానే త్యాగరాజు స్వరం రాసి ఉంటే ఈ పాడేటప్పుడు ఇబ్బంది ఉండేది కాదేమో అనేది ఆయన అర్థమయ్యి ఉండొచ్చేమో కదా. అసలు విడగొట్టడమే. అసలు త్యాగరాజ స్వామి నోటేషన్ ఆయన రాయలేదండి. త్యాగరాజ స్వామి చాలా భక్తి పారవశ్యంలో ఆయన కీర్తనలు పాడుకుంటుంటే వాళ్ళ శిష్యగణం నోటేషన్ రాశారు. వాళ్ళ శిష్యులు నోటేషన్ రాసి ఆ సాహిత్యానికి తగ్గట్టుగా కీర్తన తయారు చేసి మనకు అందించారండి. వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదుగా. త్యాగరాజ స్వామి శిష్యులు అంటే వాళ్ళు చాలా ఉత్కృష్టమైన స్థానంలో ఉన్నవాళ్లే కనుక వాళ్ళు అంతా ఆలోచించి చేసి ఉంటారు. సో ఇలాంటి నోటేషన్ ప్రాబ్లమ్స్ చాలా కీర్తనలో వస్తాయి చాలా వాటిల్లో. సో మన సంగీతజ్ఞులు ఏం చేశారంటే మనం ఆ స్వర విరుపులు ఏవైతే ఉంటే ఆ పద్ధతి ప్రకారం అలా పాడకూడదు. సాహిత్యం పదాలు ఎక్కడెక్కడ ఏ పదం కట్ అవుతుందో దాన్ని తీసుకుని మనం పాడుకోవాలి. అలా పాడితే అది మనకి వినేవాడికి చేరుతుంది, లేకపోతే సంగీతం చేరదు. బాలమురళి గారు అదే చేశారు. బాలమురళి గారు చేశారు కనుక ఆయన అంత సక్సెస్ అయ్యారు. ఇప్పుడు బాలమురళి గారు ఒక కచేరీ చేస్తే ఒక రిలీజ్ సినిమాకి వచ్చినట్టు వచ్చేస్తారు అందరూ, ఆడిటోరియం నిండిపోతుంది, చాలా బాగా ఆస్వాదిస్తారు ఆయన కచేరీ. రానివాళ్ళు కూడా, ఎందుకంటే ఆయన అంత బాగా సాహిత్యాన్ని చక్కగా విడమర్చి ఆయన అంటే కచేరీ చేస్తుంటే పాడుతున్నట్టు ఉంటుంది, నేర్పుతున్నట్టు కూడా ఉంటుంది. సో అంత ఆ భావం మనకు వస్తుంది. సో అందుకని సాహిత్యాన్ని మనం ఎలివేట్ చేస్తూనే పాడాలి తప్ప సాహిత్యాన్ని ఇప్పుడు స్వరం ప్రకారం విరుపులుగా చేసి పాడితే అది కరెక్ట్ కాదు. అదే ఇప్పుడు ఏంటంటే అప్పట్లో కొంచెం గొడవలు కూడా అయ్యాయి. బాలమురళి గారు సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తూ పాడుతున్నారు, సంగీతాన్ని పక్కన పెట్టారు అన్నట్టుగా
తమిళ వాళ్ళు ఈయన్ని అంగీకరించలేకపోయారు. తమిళ వాళ్ళు పూర్తిగా రాగం మీదే ఉండేవారు, కానీ వాళ్ళు అంటే మనం వాళ్ళని విమర్శని కాదు, అసలు కీర్తన అర్థమయ్యేది కాదు మనకి. అది ఈయన వచ్చిన తర్వాత స్థిరపడింది. అలాగే ఎంఎస్ గారు కూడా అలాగే పాడారు, అదంతా బాగానే ఉంది. ఈ విరుపు గురించి ఇంకొకటి అడుగుతాను నేను. స్వరచేతులు స్వరపల్లవులని ఉంటాయి, అందులో కమాస రాగం ఏమో కదా నాకు గుర్తు రావట్లేదు, రారవేణు గోపాబాల, అది కూడా ఇలాగా చిన్నప్పుడు పాడేటప్పుడు వినేవాళ్ళమే, ముక్కలు ముక్కలుగానే నేర్పేవారు గురువులు. అంటే అది కూడా మరి స్వరంలో అలా రావడం వల్ల సాహిత్యం అలా నేర్పారని మనం అట్నుంచి కూడా అనుకోకూడదా? అంటే నేర్పేటప్పుడు మొక్కలు చేయాల్సి వస్తుందండి. నేర్పేటప్పుడు అదే పాడేస్తున్నారు తర్వాత, ఇంకా వాళ్ళకి ఒరిజినాలిటీ రావటం లేదు. నేర్పేటప్పుడు అంటే స్వరంకి ప్యాటర్న్ ఉండే స్వరం ప్యాటర్న్స్ చెప్పి తర్వాత సాహిత్యాన్ని ఎలా కలపాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలండి విద్యార్థులకి. అంటే అదే ప్యాటర్న్లో మనం సాహిత్యం కూడా చెప్పేస్తే పిల్లలు అదే పాడతారు. అదే అవుతా అంటే ఇప్పుడు రాసిన వాళ్ళే స్వరం ప్యాటర్న్ సాహిత్యం ప్యాటర్న్ ఒకటే అయ్యి ఉంటే, అంటే కృష్ణన్ గారి మాట ప్రకారం చెప్తున్నాను, ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదేమో అనే ఉద్దేశంతో ఆయన అలా మాట్లాడారేమో. ఎందుకంటే ఆయన త్యాగరాజుని నిందించేంత మనిషిలా కనపడట్లా, ఎందుకంటే పాడినవన్నీ అవే కీర్తనలు, అద్భుతంగా పాడారు, మెగసెస్ అవార్డు తెచ్చుకున్నారు. అంటే ఆయన దాన్ని వేరేలాగా చెప్పుంటే బాగుండేదండి. అంటే ఈ మాత్రం త్యాగరాజస్వామికి తెలియదా అనేసరికి అందరూ ఒక్కసారి అందరికి తగిలింది అది. సో దాంతో అందరూ ఈ పద్ధతిలో రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. టిఎం కృష్ణ గారు మహావిద్వాంసుడు, అందులో ఎటువంటి మనం సర్టిఫికెట్ మనం సర్టిఫై చేయట్లేదు. ఎందుకంటే మనమే ఇష్టపడి బోల్డ్ ఆయన కచేరీలు విన్నాం, ఆయన లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ చాలా విన్నాం. సో ఆయన సంగీతాన్ని తప్పుపట్టే ఇది లేదండి. కాకపోతే ఇది ఇలా చేసుకుంటే బాగుంటుందని వేరే పద్ధతిలో ఆయన చెప్పుంటే బాగుండేది. త్యాగరాజ స్వామిని తక్కువ చేసి మాట్లాడడం, తర్వాత మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని కూడా ఆయన ఒక సందర్భంలో తక్కువ చేసి మాట్లాడారు. అది కూడా అందరికీ చాలా బాధ అనిపించింది. దానివల్ల ఇంతమంది రియాక్ట్ అయ్యారు. అది తమిళియన్స్ అంటే ముందర త్యాగరాజు అన్న కంటే కూడా ఎంఎస్ గారి అంటే ఎక్కువ మంది తిరగబడతారు అక్కడ నిస్సందేహంగాను. ఎందుకంటే బెంగళూరు నాగరత్నమ్మ గారని ఆవిడ ఈ త్యాగరాజ ఆరాధన ప్రారంభించి దేశ విదేశాల్లో ఇప్పుడు బోల్డన్ని మనకి ఆరాధన జరుగుతున్నాయంటే త్యాగరాజ వల్ల ఎంత విశేషం లేకపోతే మరి ఇన్ని ఆరాధనలు జరిగితే దేశ విదేశాల్లో కూడా మన సాంప్రదాయం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు మనకి బెంగళూరు నాగరత్నమ్మ గారి పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆవిడ కూడా దేవదాసి కుటుంబానికి చెందిన ఆవిడ. దేవదాసి వ్యవస్థ ఉండాలి అని కోర్టులో వాదించిన ఆవిడ. దానికి ఉండే ఔన్నత్యం దానికి ఉంది. అందుకని అది కాక ఎవరి వృత్తులు వాళ్ళవి, ఇది చెడు ఇది మంచి అని విమర్శించకూడదు మనం. అలాగే ఆవిడ కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా అదే కళావంతుల కుటుంబానికి చెందిన ఆవిడ అయినప్పటికీ ఆ వంశం వాళ్ళైతే కనుక గుర్తింపు రాదు అనే ఇదితోటి ఆవిడ అంటే తమిళనాడులో ఎక్కువగా బ్రాహ్మణునికే ఉంటుంది అని వాళ్ళ వాదన చెప్తున్నాను నేను, వాళ్ళ వర్షని. బ్రాహ్మణులు అయితేనే సంగీతంలో రాణించగలరు అనే ఇదితోటి ఆవిడ బ్రాహ్మణ కట్టుబొట్టుతోటి గెలుచుకొచ్చింది, లేకపోతే ఆవిడ గెలుచుకొచ్చేది కాదు అని కూడా ఆయన అన్నారు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో అది మనం అంగీకరించదగ్గదే కాదా? అది తప్పండి. అది అందరూ కూడా ఆవిడ ఎందుకు ఆరాధిస్తారంటే ఆవిడలో ఉన్న సరస్వతిని ఆరాధిస్తారు. అసలు అక్కడ ఆవిడ దేవదాసి కుటుంబానికి చెందినవారా లేకపోతే ఇంకో బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారా ఇవన్నీ కాదండి. ఆవిడ సరస్వతి కటాక్షం పొందిన ఒక మహావిద్వాంసురాలు. సో ఆవిడని కూడా మీరు చెప్పినట్టు ఆయన అన్నారు. మరి ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఆవిడ ఇది మన భారతరత్న ఇచ్చారు కదా, మరి ఆవిడ బ్రాహ్మణ్ కాదు కదా, మరి ఎలా ఇచ్చారంటే మీరు చెప్పిన పాయింట్ ఆయన చెప్పారు. ఆవిడ బ్రాహ్మణ్లాగా ప్రవర్తించింది, మొత్తం ఆవిడ కెరీర్ అంతా కూడా ఆవిడ అలాగే ప్రవర్తిస్తూ వచ్చింది, కట్టుబొట్టు ఇదంతా కూడా. సో దానివల్ల వచ్చిందని చెప్పి ఆయన అన్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటున్నారంటే కొంతమంది ఇప్పుడు అక్కడ వేరే కులాల వాళ్ళు కూడా రాణించిన వాళ్ళు ఉన్నారు. మనం అంటే ఓపెన్గా అందరికీ తెలిసిన పేర్లే చెప్తా. మ్యాండలిన్ శ్రీనివాస్ కానీ, అన్నవరపు రామస్వామి గారు కానీ, ఇంత ఉన్నా కూడా వాళ్ళకి ఇంత అత్యున్నత అవార్డులు రాకపోవడానికి ఇది ఒక కారణం అన్నట్టుగా కొందరు సంగీతజ్ఞులు అంటున్నారు. అప్పుడు మరి ఇది చూసుకున్నప్పుడు ఆయన మాటలో తప్పే ఉంటుందిలో. అంటే అది మరి అది వాళ్ళు ఏ పారామీటర్స్ తీసుకుని సంగీత కళ అనేది ఇస్తారనేది మనకి అంత ఇది తెలియదండి. కాకపోతే మీరు చెప్పినట్టు మ్యాండలిన్ శ్రీనివాస్ గారు మహావిద్వాంసుడు, ఆయన కేజే యేసుదాస్ గారు మహావిద్వాంసుడు, తర్వాత మీరు చెప్పిన అన్నవరపు రామస్వామి గారు, వీళ్ళందరూ కూడా మహావిద్వాంసులు. ఇప్పుడు అంటే ఇంకొక వాదన ఉంది. ఆయన ఇంకొక టిఎం కృష్ణ గారు ఏమన్నారంటే ఇప్పటిదాకా
సంగీత కళానిధులు తీసుకున్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మలే కానీ నాన్ బ్రాహ్మిన్స్ లేరు. సో అందుకని నేను బాయ్కాట్ చేస్తున్నాను. ఆయన 7 ఏళ్ల పాటు ఆయన బాయ్కాట్ చేశారు. 2015లో బాయ్కాట్ చేశారు ఆయన. బాయ్కాట్ చేశారు. మరి ఇప్పుడు ఈయనకి సంగీత కళాని నిధిస్తున్నప్పుడు నిరాకరించాలి కదా. నేను కూడా ఒక బ్రాహ్మణే కదా, మరి ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి కదా, నాకు ఇవ్వడం ఎందుకని ఆయన నిరాకరించాలి కదా. ఈ పాయింట్ తప్పనిసరిగా మరి ఆయన నిరాకరించలేదు, ఆయన తీసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గురించి మాట్లాడుకున్నప్పుడు ఆవిడ చాలా ఫేమస్ అన్నమాచార్య కీర్తనలు పాడారు, మీకు తెలిసే ఉంటాయి కదండి. ఇప్పుడు భావంలోన ఇవన్నీ పాడారు. అవి యాక్చువల్గా నేదునూరు కృష్ణమూర్తి గారు స్వరపరిచారు. ఆయన స్వరపరిచి టీటీడీ ప్రాజెక్ట్లో ఎవరి చేత పాడిస్తే ఇవి బాగా ఫేమస్ అవుతాయి, పాపులర్ అవుతాయి అని ఆలోచించి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఈ వీళ్ళ ప్రపోజల్ చెప్పినప్పుడు ఆవిడ ముందు వద్దన్నారు. నాకు తెలుగు అంత రాదు కదా, ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం వస్తుందని ఆయన దగ్గరుండి నేర్పించి ఆవిడ చేత పాడించి అవి రికార్డ్ చేయించారండి నేదునూరు కృష్ణమూర్తి గారు. ఇప్పుడు అవి మరి ఎంత ఫేమస్ అయ్యాయి. వాళ్ళకి అంటే పెద్ద పెద్ద విద్వాంసులు ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ భావాలు ఉండకపోవచ్చు నాకు తెలిసి. అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళ వల్ల ఒకళ్ళు బాధపడితే వాళ్ళని పాయింట్అవుట్ చేయాలి, కానీ ఒక టోటల్ కమ్యూనిటీని మనం అనకూడదు. వస్తాయండి కొన్ని చోట్ల రావచ్చు. ఇప్పుడు కేజే యేసుదాస్ గారు ఉన్నారు, ఆయన్ని చెంపే వైద్యనాథ్ భాగవతార్ గారు సొంత కొడుకులాగా షేర్ తీసి ఒక మహావిద్వాంసుల కింద తయారు చేశారు. ఒకనొక సందర్భంలో ఒక కచేరీకి ఒక టెంపుల్కి పెడితే వాళ్ళు అక్కడ ప్రవేశం లేకపోతే ఆయన కూడా వెనక్కి వచ్చేసారు. నా శిష్యుడికి లేదు నాకెందుకు. మరి ఇలాంటి మహానుభావులు అంతా ఉన్నారండి, ఉన్నారు. ఇప్పుడు పారుపల్లి రామకృష్ణ పంతులు గారి గురుకుల పద్ధతిలో రామస్వామి గారు ఆయన దగ్గర నేర్చుకున్నారు. గురుకుల పద్ధతిలో కొన్ని వందల మంది శిష్యులకి భోజనాలు పెట్టి సంగీతం నేర్పించారు. సో వాళ్ళు ఎవరో తెలియదు ఆయనకి. మరి బోల్డ్ మంది అలా తయారైన వాళ్ళు అందరూ అంటే జనరలైజ్ చేయకూడదండి ఎప్పుడు కూడా. జనరలైజ్ ఎక్కడికక్కడే ఎవరి వల్ల ఇబ్బంది వస్తే వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళని మాట్లాడాలి. అయితే ఇంకొకటి కూడా అందరూ వ్యతిరేకించడానికి రెండో కారణం, పెరియార్ రామస్వామి గారి కీర్తన రాసి పాడారు. ఆయన తమిళనాడులో అంటే అప్పుడు మనకు మెడ్రాస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా అక్కడ చాలా వ్యతిరేకత ఉంది. అప్పుడు మరి అలాంటి ఆయన ఇప్పుడు ఈయన కూడా ఇంతకి చిత్రం ఏంటంటే కృష్ణన్ గారు కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన. అంటే ఇక్కడ మనం కులమతాలు ఎత్తుతున్నామని కాదు, ఇక్కడ దాని చుట్టూరా నడుస్తోంది కాబట్టి చెప్తున్నాం. కానీ కళలకి కులాలు లేవు, మతాలు లేవు. గాత్రం బాగుంటే వింటాం, మనకి హాయిగా అనిపిస్తే వింటాం, కానీ వాళ్ళు ఏ కులం అనేది ఆలోచించాం. అప్పుడు అంత బ్రాహ్మణులను వాళ్ళు వ్యతిరేకంగా చేసినప్పుడు అంత చేసిన వీళ్ళు మళ్ళీ కామ్గా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఈయనక ప్రత్యేకించి ఆయన మీద కీర్తన రాయడం గురించి కూడా దుమారం అవుతుంది. దాని గురించి ఒకసారి ఇప్పుడు ఇదేంటంటే అండి, ఇందులో చాలా నడుస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ప్రభుత్వం పూర్తిగా సనాతన ధర్మానికి వ్యతిరేకం. అవును, స్టాలిన్. తర్వాత మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో ప్రస్తుతానికి ఉన్న ప్రెసిడెంట్ ఎన్ మురళి గారు, ఆయన కూడా కమ్యూనిస్ట్ భావాలు కలిగిన ఆయన. ఎన్ రామ్ గారి బ్రదర్ ఆయన. సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు దీన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి అంటే నా వ్యూ నేను చెప్తున్నాను. అవును, అంతే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈ టిఎం కృష్ణ గారు ఆల్రెడీ అందరినీ వ్యతిరేకిస్తూ పూర్వం నుంచి అన్ని మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం, రాముడిని వ్యతిరేకించడం, త్యాగరాజస్వామి గురించి మాట్లాడడం, సుబ్బలక్ష్మి గారి గురించి మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నారు. కనుక ఆయనకి ఒక అవార్డు వీళ్ళ చేత ఇప్పుడు ప్రపోజ్ చేయించి సంగీత కళ అనేది ప్రకటించారు. దాంతో ఏమైందంటే ఆల్రెడీ ఆయనకి వ్యతిరేకులు కొంతమంది ఉన్నారు కనుక వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ ఫైటింగ్ చేసుకుంటారు, వాళ్ళేమో వినోదం చూస్తున్నారు. సంగీత కుటుంబం అనుకోకుండా కులాలు ఇప్పుడు ఈ సంగీతాన్ని దెబ్బ కొట్టడానికి అండి. సంగీతం అనేది సనాతన ధర్మంలో ఒక భాగం. సో అది చాలా పవర్ఫుల్ కదండి, ఎందుకంటే అందరిలోకి ఈజీగా వెళ్ళిపోతుంది. సంగీతం పాట ఈజీగా పెడుతుంది. సో అలా దాన్ని ఇబ్బంది పెట్టడానికి వెనకాల ఒక విషపూరితమైన ఆలోచన జరుగుతుంది అనేది నాకు అనిపిస్తోంది. అలాగే ఇప్పుడు ఆయన కీర్తన రాసుకోవచ్చు, వేరే అల్లా మీద కూడా కీర్తన రాసి పాడారు ఆయన. చేసుకోండి, మీ ఇష్టం, ఎవరేం వద్దనట్లేదు, అది మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే ఏ ధర్మం దానికి ఉంటుంది. ఒక్కొక్క ధర్మం, హిందూ ధర్మం ఉందనుకోండి, దానికి కొన్ని పరిమితులు దానికి ఉంటాయి. దాంట్లో అది చేస్తేనే బాగుంటుంది. అది తీసుకెళ్ళి వేరే దాంట్లో ఇముస్తానంటే అది ఇవ్వడం. ఇప్పుడు గజల్స్ ఉంటాయండి, గజల్స్ అనేవి ఉర్దూ భాషకు సంబంధించినవి.
దాని సాహిత్యాలు వేరు, దానికి కొంచెం మంచి ఉత్కృష్టమైన సంగీతం అన్నీ ఉండాలి. అవును, దాన్ని మనం తెలుగులో కొన్ని పదాలు తీసి ఫిట్ చేయొచ్చు, కానీ అవ్వదండి. ఒరిజినాలిటీ రాదు. ఒరిజినాలిటీ రాదు, రాదు. అది మనం correct. దాని గజల్ అని మనం పిలవలేము. ఇప్పుడు మీరు గజల్ సింగర్స్ చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎంత బాగా పాడతారు అసలు. హిందుస్థానీ సంగీతం బేస్ చేసుకున్న గజల్స్ పాడుతుంటే మనం హాయిగా వింటూ ఉంటాం. దాన్ని తీసుకొచ్చి మనం తెలుగులో ఫిట్ చేస్తానంటే కుదరదు. అలాగే ఇప్పుడు మన ధర్మంలో ఉన్నదాన్ని తీసుకెళ్ళి నేను వేరేది అక్కడ వేరే సాంప్రదాయంలో నేను పాడతాను, ఆ సాంప్రదాయంలో పాడతానంటే పాడని తప్పులేదు, కానీ ఫిట్ అవ్వవు. తర్వాత ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇన్ని కాంట్రవర్సీలు అవ్వడానికి కారణం చెప్తున్నప్పుడు మనం ఉన్నట్టుగా ఈ రెండు మతాలకు సంబంధించి పాడడం ఒకటి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని అనడం, బాలమురళి గారిని అనడం, మ్యూజిక్ అకాడమీని అని చేయడంతో పాటు ఇప్పుడు డిసెంబర్ మాసం వచ్చిందంటే నెల రోజుల పాటు అక్కడ చెన్నై అంతా కూడా కళాకారులతో కళకళలాడిపోతూ ఉంటాయి. అన్ని సభలు కూడా, నారదగాన సభ, కృష్ణగాన సభ, అట్లా చాలా సభలు ఓల్డెస్ట్ ఉన్నాయి. వాణిమహల్ కానీ మ్యూజిక్ అకాడమీ కానీ టికెట్లు కొనుక్కుని మరీ వెళ్తారు. అయితే అదంతా కూడా ఒక సంపన్న వర్గము, లేదంటే ఈయన చెప్పిన ప్రకారంగా ఒక బ్రాహ్మణ వర్గం మధ్య నడుస్తుంది ఆ నెల రోజుల కచేరీలు. మార్గళి ఉత్సవం అంటారు వాళ్ళు. దీనికి ఆయన ఇది సామాన్యుడికి చేరాలనే ఉద్దేశంతో ఫిషర్మెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏర్పాటు చేశారు. దాని గురించి కూడా ఒకసారి, అంటే ఏర్పాటు చేయడం తప్పనట్లా, అది ఆయన మంచితనం కిందే మాట్లాడతాం మనం. తప్పులేదండి. ఇప్పుడు ఎప్పటికైనా ఒక రిమోట్ ఏరియాస్కి వెళ్ళి పాడచ్చు, ఫిషర్మ్యాన్ దగ్గరికి వెళ్ళి పాడచ్చు. కాకపోతే ఏంటంటే ఈ శాస్త్రీయ సంగీతానికి అనేది ఇది అందరికీ చేరడం కొంచెం కష్టం అండి. ఎందుకంటే ఆ కంటెంట్ అలాంటిది, దానికి అందులో సాహిత్యాన్ని అర్థం చేసుకుని అందులో సంస్కారం, జన్మ సంస్కారం ఉండాలి, లేకపోతే వినడం భాషా సంస్కారం, లేదా వినడం వల్ల వచ్చే సంస్కారం అలా ఉండాలి. అది చేయొచ్చు, తప్పే లేదండి. ఆయన చేసింది తప్పని ఎవరు అనరు. కాకపోతే చేరడం చాలా కష్టం, అది చేరదండి, చాలా కష్టం. అప్పటికి వింటారు, ఈయన వెళ్ళి ఒక విద్వాంసులు కనుక ఒక కాసేపు వింటారు వాళ్ళు, తర్వాత మళ్ళీ వాళ్ళ ధ్యాస వాళ్ళదే. మన సంగీతం వాళ్ళు ఎలా వింటారు, ఎవరో హాయిగా పాడుకుంటారు, వాళ్ళకి అదే బాగుంటుంది. మరి వాళ్ళకి అది కావాలి, తప్పేం కాదు. తప్పు కాదు. జానపదాలు ఎవరి జానపదాలు వాళ్ళు ఉంటాయి, దేనికి సంబంధించిన దానికి ఉన్నాయి కనుక వాళ్ళు అలాగే ఫాలో అవుతారు. ఇంకొకటి ఏంటంటే మరి ఇన్ని కాంట్రవర్సీలు చేస్తున్నప్పుడు ఇందులో ఉండడం దేనికంటే అన్నది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రాముడు వద్దు, సనాతన ధర్మం వద్దు, త్యాగరాజస్వామి వద్దు, సుబ్బలక్ష్మి గారు వద్దు, త్యాగరాజస్వామి రాసిన సాహిత్యం వద్దు, మరి ఎందుకు ఇందులో సంగీతం వదిలేయచ్చు కదా. వదిలేయచ్చు కదా. ఇందులోనే ఉండి ఇంత విద్వాంసులుగా పేరు సంపాదించి, పేరు ప్రఖ్యాతులు సంపాదించి, ధనం ఆర్జించి ఇప్పుడు మరి ఈ మాటలు మాట్లాడడం అనేది కొంచెం బాధాకరం అనిపిస్తుంది ఎవరికైనా. అలాగే ఇంకోటి కూడా చేశారు, నిజమే, అది మనం ఆలోచించదగ్గ విషయం. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఇందులో పుట్టి పెరిగి దీని ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించి చెప్పచ్చు. ఒకవేళ త్యాగరాజు గారు ఇట్లా రాయడం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది, బహుశా ఎవరైనా చేశారేమో, ఇది ఇలా రాసి ఉంటే బాగుండేదేమో అని ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా అనడంలో తప్పులేదు. అన్నీ రాముడు అన్ని మంచి పనులు చేస్తాడు, త్యాగరాజు అంతా కరెక్ట్ చేస్తాడు అని మనం అనుకోకర్లేదు. దేవుడు కూడా అప్పుడప్పుడు తెలియక తప్పు చేశాడు అన్నట్టుగానే చేసి ఉండొచ్చు. అలాగే ఇంకొకటి, ఇప్పుడు ఎల్జీబీటీ కమ్యూనిటీస్ దగ్గరికి వెళ్ళారు, చూసే ఉంటారు ఆ వీడియోలు కూడా. ఒక పక్కన కన్నడ వాళ్ళు, ఒక పక్కన మరాఠీ వాళ్ళు, మధ్యలో ఈయన, దాని పేరు జగ్గప్ప అనుకుంటా, దాని పేరు కరెక్ట్, అది వాళ్ళతో పాడారు ఆయన. దాని గురించి అంటే అది కూడా వాళ్ళ జానపదం వాళ్ళు పాడారు, వాళ్ళతో పాటు ఈయన గొంతు కలిపారు. పాడుకోవచ్చు అండి, తప్పేం లేదు. నేను చెప్పాను ఇందాక మీకు చెప్పినట్టు మనకి అన్నింటికి సూట్ అవ్వండి, దేని ఫార్మేట్ దానికి ఉంటుంది. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి పాడారని, అంతకన్నా రిమోట్ ఏరియాస్కి వెళ్ళి పాడచ్చు, తప్పే ఉంది. ఓన్లీ అంటే ఆయన ఆ కీర్తనని ప్రచారం చేయొచ్చు, తప్పులేదు. కాకపోతే ఇప్పుడు ఈ అందరికీ వెళ్ళిపోవాలంటే అది చాలా కష్టం అండి, అది వెళ్ళం అంత ఈజీ కాదు. వాళ్ళు దీన్ని ఇష్టపడాలని ఇది లేదు కదా, అవసరం లేదు కదా. దేన్ని ఇష్టం, ఇప్పుడు నువ్వు క్లాసికల్ సంగీతం వింటలేదని వాడిని ఒకటి మనం అనడానికి హక్కు లేదు. వాడు సినిమా పాట ఇష్టం, వాడేది వింటాం, ఎవరి ఇష్టం వాళ్ళది. మనకి ఇది ఇష్టం, మన ఇంట్లో ఉంటాం, వాళ్ళని మనం అనడానికి లేదు, మన వాళ్ళు అనడానికి లేదు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళ సంగీతం కూడా సంగీతమే కదా, సంగీతమే. వాళ్ళ దాన్ని మనం ఇక్కడ ఈ మార్గళి ఉత్సవాల్లో మనం పెట్టట్లేదు కదా, కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పాడతాను. అప్పుడు అక్కడ ఉత్సవాలు అన్నట్టుగా ఆయన మురికివాడల్లోకి వెళ్ళాడు. చూస్తే ఆ ప్రదేశాల్లో అసలు మనుషులు ఉండలేని ప్రదేశాల్లో కూడా కచేరీలు చేశారు ఆయన. ఆ పరంగా ఆయన కరెక్ట్ అవరా? ఇది ఉత్సవాలు దేని మీద జరుగుతున్నాయి, శాస్త్రీయ సంగీతం మీద జరుగుతున్నాయి, దీనికి ఎందుకు రెస్ట్రిక్ట్ చేయాలి అనేది ఆయన ఉద్దేశం. అది ఇదే ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తుంది. దీనికే ప్లాట్ఫామ్ పెట్టుకున్నప్పుడు ఇదే చేయాలి, బ్రేక్ చేయొచ్చు కదా అనేది ఆయన ఉద్దేశం. ఏమో ఎలా బ్రేక్ చేస్తారు? బ్రేక్ చేసే అవకాశం లేదు కదా, లేదు కదా. ఇప్పుడు ఒక సినిమా ఆడియో ఫంక్షన్ అని పెడతారు, ఫంక్షన్ పెట్టినప్పుడు
అక్కడ వెళ్ళి నేనేదో రాశాను నాది కూడా ఓపెన్ చేయండి అంటే చేయరు కదా వాళ్ళు ఏదో ఫంక్షన్ పెట్టుకుంటారు. నేను కూడా పుస్తకం రాశాను నాది ఒకసారి రిలీజ్ చేయండి అంటే అది సంబంధం లేదు, అది అంతే కదండి. కరెక్టే. దేని ఫార్మేట్ దానికి ఉంటుంది, దాన్ని మనం ఇప్పుడు బ్రేక్ చేసేస్తుంటే ఎలా కుదురుతుంది? దాన్ని ఒక పర్పస్గా పెట్టారు. అంటే శాస్త్రీయ సంగీతం ప్రపంచవ్యాప్తం అవ్వాలి, అది అందరికీ చేరాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఏ పద్ధతిలో చేరాలంటే ఆ కచేరీల పద్ధతిలో చేరాలి, అంతేగాని ఇప్పుడు ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను లేదా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పాటిస్తా అంటే ఎలా కుదురుతుంది? నువ్వు పెట్టుకో ఒకటి కావాలంటే, మీరు పెట్టుకోండి ఒకటి, ఒక సంస్థ పెట్టండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి రోజు పాటించండి, ఎవరు వద్దంటారు? చేస్తారేమో బహుశా ఫ్యూచర్లో. చేయడం తప్పే ఉంది. అయితే ఇప్పుడు ఈయన దానిని వ్యతిరేకించిన వాళ్ళని ముఖ్యంగా రంజని గాయత్రి సిస్టర్స్ దగ్గర నుంచి ఇంకా ఎవరెవరు వీళ్ళని వ్యతిరేకించారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అసలు? అంటే రంజని గాయత్రి గారు, తర్వాత ట్రిషూర్ బ్రదర్స్, దుష్యంత్ అన్నాయన ఒక విశాఖ హరి గారు, వీళ్ళందరూ వాళ్ళు యూజ్ చెప్పారు. అంటే ఈయన ఎక్కువ ఈ బ్రాహ్మణ్ ఈ గొడవ ఎక్కువ అయిపోయిందండి బాగా. రవికిరణ్ గారు కూడా అవును, ఈ గొడవ ఎక్కువైపోయింది. జనాలకి ఎవరికి ఆ ఉద్దేశం లేదండి. అంటే అనవసరమైంది మనకు కల్పించి దాన్ని పెంచడం అంతే. దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు, 10 మందిలో మనం పలసన అవ్వడం తప్ప. ఏంటంటే సంగీతం అనేది ఒకటి భగవంతుడు ఇచ్చిన వరం, అది మీకు వచ్చింది, మీరు మంచి విద్వాంసులు. టిఎం కృష్ణ గారు అంటే మంచి విద్వాంసులు, చాలా అసలు సందేహమే లేదు. కృష్ణ గారి కచేరీ ఉందంటే ఆ వేళ మేము అన్నీ మానేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం, వినేవాళ్ళం వీలున్నంతలో. అవునంతే. సో మరి దాన్ని నిలబెట్టుకుని చేయాలి తప్ప దాన్ని పాడు చేసుకోవడం అనేది అంత మంచిది కాదండి. ఒకసారి మధ్యలో మళ్ళీ మనం ఇంత సీరియస్ నుంచి వద్దాం. ఒక కీర్తన పాడితే బ్రహ్మహారమ పాడినా సరే ఏదైతే అది ఫ్రీ, మీ ఇష్టం అది. ఎందుకు బ్రహ్మహారం అడిగాను ఎందుకనంటే టిఎం కృష్ణ గారు అది బాగా వింటున్నారు జనం, అందుకని అన్నాను. కాలహరణ మేలరా హరే సీతారామ 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 కాలహరణ మేలరా హరే కాలహరణ మేల కాలహరణ మేల కాలహరణ మేల కాలహరణ మేల సుగుణ జల కరుణారవాల కాలహరణ మేల సుగుణ జల కరుణాల వాల కాలహరణ మేలరా హరే సీతారామ కాలహరణ మేలరా హరే దిన దినమును తిరిగి తిరిగి దిక్కులేక శరణు జోచి దిన దినమును తిరిగి తిరిగి దిక్కులేక శరణు జోచి తనువు ధనము నీదెయోటి తనువు ధనము నీదెయోటి తనువు ధనము నీదెయోటి తనువు ధనము నీదెయోటి త్యాగరాజ వినుతరామ తనువు ధనము నీదెయోటి
కొద్దిసేపు పాడుకుంటే రిలీఫ్. మళ్ళీ దీంట్లోకి వద్దాము. ఇప్పుడు ఈయన ప్రతి చోట ఒక లెక్చర్ డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి. అది ఒక మంచి పని చేస్తున్నారు. అలాగే పాడినప్పుడు కూడా కచేరీలో ఇప్పుడు ఈ ఆరభి దగ్గర వాదోపవాదాలు వచ్చాయి, కానీ మామూలుగా ఆయన ఏది పాడినా వెంకటాచల నిలయం పాడినప్పుడు వినా, ఇంకా చాలా కీర్తనలు ఒక్కొక్క రాగంలో పాడినప్పుడు వింటే అర్థంతో పాడుతున్నారు, ఆయన ఎక్కడ కట్ చేయట్లా. అలాంటప్పుడు ఒక సంగీత ప్రేక్షకురాలిగా ఏమంటానంటే, ఇప్పుడు ఆయనకి ఇచ్చే అవార్డుని అందరూ బహిష్కరించాల్సిన అవసరం ఏంటి? వచ్చి వాళ్ళ నిరసన చెప్పచ్చు కదా. ఈయనకి రాతగ్గ వ్యక్తి, అందులో నిస్సందేహం. ఎన్ని అవార్డులు వచ్చినా అన్నింటిని వరించడానికి ఆయనకు అర్హతలు ఉన్నాయి. ఈ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు ఇంతమంది విద్వాంసులు కూడా వచ్చి అక్కడ వాళ్ళ నిరసన తెలియచేయచ్చు కదా. అంటే నాకేమనిపిస్తుందంటే, ఆయన విద్యని ఎవరు తప్పట్లేరండి. ఆయన విద్యకి అవార్డు ఇవ్వచ్చు, తప్పలేదు. కాకపోతే వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే నాకు అనిపించేది, మొదటి త్యాగరాజ సాహిత్యాన్ని బాగా డీగ్రేడ్ చేస్తూ మాట్లాడడం, తర్వాత అసలు సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడడం, రాముని తక్కువ చేసి మాట్లాడడం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని చాలా తక్కువ చేసి మాట్లాడడం, తర్వాత ఇంతమందికి ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళ సంగీత కళానిధులందరూ బ్రాహ్మిన్స్, ఈ బ్రాహ్మిన్స్ మధ్యలో ఉండిపోయింది, సంగీతం బయటకు వెళ్ళట్లేదని అనడం. ఆయన కూడా బ్రాహ్మడే అందుకుంటున్నాడు ఆయన. సో ఈ పారామీటర్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అవును, వ్యతిరేకించడానికి నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, వ్యతిరేకించడం అయినా వాళ్ళని సపోర్ట్ చేయడమైనా అది వాళ్ళ వ్యక్తిగతం. అదేంటి, అంటే మీరు చెప్పినట్టు నిరసన అంటే వాళ్ళు ఈ రూపంలోనే నిరసన చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. అప్పుడు ఏమవుతుంది, ఇంకా మొత్తానికి అసలు వాళ్ళు అనుకున్నది, అంటే ఈ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు అనుకున్నది సాధించినట్టు అవుతుంది. మనం ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు ఎన్ మురళి గారి వల్ల ఇదంతా జరిగింది అని అనుకుంటున్నారు. కాబట్టి కచేరీలన్నీ పోయాయంటే ఇన్నాళ్లుగా పండుగ వాతావరణం ఉన్నది కాస్త ఒక్కసారిగా ఇప్పుడు చప్పబడిపోతుందంటే ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు సక్సెస్ సాధించినట్టే కదా. అవుతుంది, ఒక విధంగా మీరు చెప్పినట్టుగా కూడా అవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు అబ్జెక్ట్ చేయడం వల్ల అవార్డు వాళ్ళు ఎలాగ ఆపరు, వాళ్ళు ఇచ్చేస్తారు. అవార్డు ఆపరు, అందుకోవడం ఆగదు, అయిపోతుంది. కాకపోతే మీరు చెప్పినట్టు ఆ వాతావరణం కొంచెం దెబ్బతినచ్చు. సో త్వరలోనే మళ్ళీ మంచి వాతావరణం వస్తుందని మనం ఆశించాలండి. ఎందుకంటే అందరూ చాలామంది మాట్లాడుతున్నారు దీని గురించి. ఎవరిని మనము తప్పు పట్టట్లేదు, ఎందుకంటే మాకు పదే చెప్పేది ఎవరి అభిప్రాయం మనం చర్చిస్తున్నాం, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు మొత్తం ప్రముఖులందరూ కూడా మేము అక్కడికి వచ్చి సందర్భంగా పాడము అంటున్నారంటే ఒక్కసారి ఈ వాతావరణం వెనక్కి వెళ్ళిపోతాం. వాళ్ళు వచ్చి పాట ద్వారానే వాళ్ళ నిరసన తెలియజేయచ్చు. అంటే మేము గంట పాడుతూ ఉన్నవాళ్ళు మేము మానకుండా వచ్చాం, ఒక్క కీర్తన మాత్రమే పాడి మా నిరసనని చెప్తున్నాం అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు మనకి అసెంబ్లీలో చెప్తారు, మేము నిరసన చేస్తూ వాకౌట్ చేస్తున్నాం, ఒక డైలాగ్ చెప్తారు. అంటే దానికి దీనికి పోలిక కాదు, సమావేశం కాబట్టి అంటున్నాను. ఒక సంగీత కళాకారుడిగా మీరు ఏమంటారంటే ఇలా చేయడం తప్ప ఒప్ప, అసలు మీ వ్యక్తిగత అభిప్రాయం ఇది? అంటే ఇమీడియట్గా వాళ్ళకి, అంటే ఈ త్యాగరాజ సాహిత్యాన్ని దేనైతే డీగ్రేడ్ చేసి మాట్లాడారో వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయారు. ఇంకా వాళ్ళు అంటే ఎమోషన్ అయ్యి రెస్పాండ్ అయిపోయారు అందరూ. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఎమోషన్ అయ్యి ఎలా ఏ పద్ధతిలో అయితే రెస్పాండ్ అయ్యారో ఆ స్టాండ్ మీద ఉన్నారండి వాళ్ళు. ఉండిపోతారు మాట. అవును, అనిపిస్తుంది అట్లా. ఇప్పుడు అంత మంచి వాతావరణాన్ని మొత్తం సౌత్లోనే సంగీతం అంటే తమిళనాడు అనేలాగా వాళ్ళు ఎలాగైతే వాళ్ళు చేజిక్కించుకున్నారు. నెల్లాళ్ళు జరిగే సభలకి ఎంతమంది వస్తారో అందరికీ తెలుసు, మొత్తం దేశవ్యాప్తంగా వస్తారు, టికెట్ కొనుక్కొని చూస్తారు. అది ఇంత ఫస్ట్ థింగ్ అసలు. కొంతమంది కళాకారులే అంటే బాయ్కాట్ చేస్తారు కనుక మిగతా కళాకారులతో నడుస్తుందని అనుకోవాలండి మనం. చెప్పలేము ఇప్పుడు. ఇంకొక 1 by 1 అందరూ కూడా వెనక్కి వెళ్ళొచ్చా, అదే వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది మనం చెప్పలేము, మనకి తెలియదు. ఇంకో కీర్తన కూడా పాడితే కాస్త, అంటే కృష్ణ గారి కాదు గోపాలకృష్ణ గారి కూడా విందామని. శోభిల్లు సప్త స్వర, 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 సుందరుల భజింపవే మనస శోభిల్లు సప్త స్వర, సుందరుల భజింపవే మనస శోభిల్లు
సప్త స్వర సోదరుల భజింపవే మనస శోభిల్లు సప్త స్వర సోదరుల భజింపవే మనస శోభిల్లు సప్త స్వర నాభి హృత్కటరసన నాభి హృత్కటరసన నాభి హృత్కటరసన నాభి హృత్కటరసన నాసాదులయందును నాభి హృత్కటరసన నాసాదులయందును సని పరి సని పమగరి సని సగ మపగ మపని సగ సగ మగరి సని సరి సని పసని పమగ మపని సని పరి సని పమగరి సని సగ మపగ మపని సగ సగ మగరి సని సరి సని పసని పమగ మపని శోభిల్లు సప్త స్వర సోదరుల భజింపవే మనస శోభిల్లు సప్త స్వర ధరరూప్ సమాదులలో ధరరూప్ సమాదులలో వరగాయత్రి హృదయమున ధరరూప్ సమాదులలో వరగాయత్రి హృదయమున సురభూసుర మానసమున సురభూసుర మానసమున సురభూసుర మానసమున సురభూసుర మానసమున సుబసి త్యాగరాజనీయడ సురభూసుర మానసమున శుభశ్రీ త్యాగరాజునీయడ సని పరి సని పమగరి సని సగ మపగ మపని సగ సగ మగరి సని సరి స ని పసని పమగ మపని సని పరి సని పమగరి సని సగ మపగ మపని సగ సగ మగరి సని సరి స ని పసని పమగ మపని శోభిల్లు సప్త స్వర సోదరుల భజింపవే మనస శోభిల్లు సప్త స్వర సప్త స్వర సప్త స్వర జగన్మోహనమైన రాగం. కంక్లూడ్ చేసే ముందు ఒక మాట అనుకుందాం. మనం ప్రతి మనిషిలోనూ కొంత మంచి కొంత చెడు ఉంటుంది. తప్పకుండా ఎవరైనా ప్యూర్ ఇంక్లూడింగ్ దేవుణ్ణే అంటాం మనం. నువ్వు సృష్టిలో ఇలా చేసావు ఏంటంటే తప్పు ఉందని అంటుంది. కృష్ణుని గారు తప్పు చేసి ఉండొచ్చు, ఎవరైనా సమర్థించని తప్పు చేసి ఉంటాయి. సమర్థించే వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ అనుకున్నాం. అయితే ఏంటంటే ఒక సాటి కళాకారుడికి సంగీత కళానిధి అవార్డు రావడం, అందరూ కూడా వాళ్ళ సంగీత కుటుంబం, సంగీత కులం ఇలా అనుకుంటేనే బాగుంటుంది. ఎప్పుడైనా మన కులాలు అవి సంగీతానికి సంబంధం లేదు. ఎందుకంటే నిండార రాజు నిద్రించు నిద్ర ఒకటే అని పాడిన చండాలుడు ఉండేటి బ్రాహ్మణుడు అన్నీ అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య అందరూ కూడా కులమతాలకు అతీతంగా రాశారు కీర్తనని. శిష్యులు కూడా అందరినీ చేర్చుకున్నారు. ఒక కళాకారుడిగా మీరు కూడా ఏం మాట్లాడతారు? ఆయన సభకి అందరినీ రమ్మని చెప్పగలుగుతారా? అంటే మనం చెప్తే వచ్చేస్తారని కాదు, మన మాట చెప్పడం అంతే. మన మాట వినాలని కాదు, మన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం. ఒక మంచి కళాకారుడికి అవార్డు ఇస్తున్నప్పుడు వెళ్ళడంలో తప్పేం లేదండి, అది తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే ఆయన వ్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని వ్యతిరేకించారు చాలామంది. సో అంటే దాన్ని బేస్ చేసుకుని ఆయన సంగీతాన్ని మనం తగ్గించాం.
అది ఆ వ్యతిరేక భావాలు అనేటువంటివి ఆయనకి ఉన్నాయి, ఆయన పట్ల మనకి ఉన్నాయి, అది వేరే సంగతి. అయితే ఆయన సంగీతాన్ని మనం తక్కువ చేసి ఇప్పుడు ఆయనకి ఇప్పుడు అవార్డు ఇచ్చే సభకి మనం బాయ్కాట్ చేయాలి అనేది అది ఇంకా వాళ్ళ పర్సనల్ అభిప్రాయం అండి. సంగీతంలో ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి, అభినందించాల్సిన విషయమే కనుక సంగీతంలో ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి, తప్పే ఉందండి. మనం ఏమనుకుందామంటే చివరిగా ఒక చెప్పే మాట ఏంటంటే, కృష్ణన్ గారికి అవార్డు వరించదగ్గ వ్యక్తి అనే విషయం సంగీత ప్రపంచం అంగీకరించింది. అయితే ఎవరైతే ఈ సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కోసం ఇలాంటిది చేస్తున్నారో అని అంటున్నప్పుడు వాళ్ళ మాయలో పడిపోయి మనం కూడా వీటిని వ్యతిరేకించకుండా వీలైతే కృష్ణన్ గారి దానికి వెళ్ళడం, వేదిక మీద వాళ్ళ నిరసనని ప్రదర్శించటం. కృష్ణన్ గారి సముఖంగానే మనం అక్కడ ఇక్కడ మాట్లాడక్కర్లా, ఆయన అవార్డు అందుకునే సమయంలోనే వేదిక మీదకి వచ్చి మీరింత విద్వాంసులు అయ్యుండి మీరు ఇలా మాట్లాడడం మాకు మనస్తాపం కలిగించింది అని వాళ్ళ నిరసనని ఆయనకి నేరుగా తెలియచేయడం అనేది మంచిదేమో. ఇది మన వ్యక్తిగత అభిప్రాయం, అందరూ పాటించాలని కాదు, మన వ్యక్తిగత అభిప్రాయం. ఒక కళాకారుని గౌరవించుకునేటప్పుడు మిగిలిన కళాకారులందరూ ఉండడం అనేది అది సుహృద్భావంగా మనకి కనిపిస్తుంది. కాబట్టి టిఎన్ కృష్ణన్ గారిని ఇక్కడ మనం సమర్థించడం కాదు, వ్యతిరేకించడం రెండూ కాదు. ఆయనలో ఉన్న పాజిటివ్స్ని పాజిటివ్గా అనుకున్నాం, నెగిటివ్స్ని నెగిటివ్గా అనుకున్నాం. అందువల్ల ఈ రోజున కృష్ణన్ గారి గురించి ప్రత్యేకంగా ఒక సంగీత కళాకారుడు అయితే కరెక్ట్గా చెప్తారని చర్ల గోపాలకృష్ణ గారిని పిలిచాము. ఆయన అభిప్రాయాలను ఆయన చెప్పారు. ఇవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలే కానీ ఒకళ్ళని మనం నిందించడం, మళ్ళీ చెప్పడం, నిందించడం, విమర్శించడం కాదు. ఇది మన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఈ సంగీత కళానిధి అవార్డు అందుకుంటున్న టిఎన్ కృష్ణన్ గారికి మా వీస్ ఛానల్ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. నమస్కారం.